గారి యొక్క 69వ నిర్యాణ కార్యక్రమాన్ని దాదాపు 5 చోట్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని అంబేద్కర్ ఆశయాల గురించి కాసేపు ఈ దళిత బహుజన కులాలతో మాట్లాడి గుంటూరులో మీ డిబేట్ లో పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా అంబేద్కర్ కి జై భీమన్. వర్మ గారు కొన్ని పచ్చటి కాపురాలను కొంతమంది చూడలేరండి. పచ్చని సంసారాన్ని కొంతమంది చూస్తే కళ్ళల్లో నిప్పు పెట్టుకుంటారండి. కూటమి ప్రభుత్వం యొక్క పచ్చని సంసారం మొదటి మాటలకే కేఎస్ ప్రసాద్ గారు ఆనందపడుతున్నారు. నిజం చెప్పారు. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ కి అసలు పచ్చని సంసారం అంటేనే గిట్టదండి. ఎందుకంటే కానివ్వండి ఇప్పుడు నన్ను మీరు మాట్లాడినాక మాట్లాడమన్నా ఓకే, మాట్లాడినాక మీరు మాట్లాడతామన్నా ఓకే, మాట్లాడండి. వర్మ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద లేదా కూటమి పార్టీల పొత్తు మీద ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో మాట అంటూనే ఉన్నారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తిరిగిన మొక్క, ఆయన శకం ముగిసింది. ఉండవల్లి గారి శకం ముగిసింది, అది రాజమండ్రికే పరిమితమైంది. ఆయన ఏదో అప్పుడప్పుడు పాత్రికేయ సమావేశం పెట్టి గత లావు పుస్తకం తీసుకొని పేజీలు చిక్కి చేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉండవల్లి మూలాన ఉండవల్లి గారి వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది లేదు, తరిగిందేమి లేదు. నాకు ఉండవల్లి గారు నేను బాగా అధ్యయనం చేసిన వ్యక్తినే. ఇప్పుడు ఆయన కాలంలో బాగానే ఏదో చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి చదవతో. తర్వాత ఇప్పుడు వైసీపీలో ఆయనకి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే ఏదో ఒక మాట్లాడుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నాం, ఆయన చూసేది ఏముంది, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి రావాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తే అదే జరుగుతుంది. అంటే ఇదేంటంటే ఏదో ఒకటి పెట్టాలి, అటు లోకేష్ గారి మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య, మోడీ గారి మధ్య. ఈ రోజున వీళ్ళకి కావాల్సింది రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా, లేదంటే ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుందా, వీళ్ళు చెప్తున్న మాటలని అమలు చేస్తున్నారు లేదా అని ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమి లేవు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితేనే ఉలికులికి పడుతూ ఉంటుంటారు. ఏమన్నాడండి, ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం. ఒక్క నిమిషం